నమస్తే. భారతదేశంలో ఉన్న రెడ్డి సంఘం సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే నిర్వహించుకున్నారు. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు ప్రోగ్రామ్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సో ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి ఇంత పెద్ద గ్యాదరింగ్ అవ్వడానికి? అందరికీ నమస్కారం అండి. మనము ప్రపంచంలో దాదాపు 4 కోట్ల పైచిలకు సేమ్ కమ్యూనిటీ అంటే మన రెడ్డి కమ్యూనిటీ వ్యవస్థ ఉంది. మనము దాదాపు ఈ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి పనిచేస్తున్న దాదాపు 400 పైచిలకు సంఘాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక వేదిక మీద పరిచయం చేసుకొని రానున్న రోజుల్లో మన యొక్క బంధాలను అనుబంధాలను ప్రతిష్టంగా నిలుపుకోవడానికి రానున్న తరాలు ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు మనం ఒక మార్గదర్శకంగా క్రియేట్ చేయడానికి ఈ వేదికను మనం క్రియేట్ చేసుకున్నాము. తప్పకుండా మేము అనుకున్న లేదా తలపెట్టిన కార్యక్రమం ఆ దేవుని దయ వల్ల ఈరోజు దాదాపు 1000 మంది పైచిలకు సంఘాలు సభ్యులు అటెండ్ అయ్యి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైతే దూర ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసిన రెడ్డి సంఘాలందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈరోజు మొదలుపెట్టిన మొదటి అడుగు 1000 మైళ్ళు మనం ప్రయాణం చేయాలి. ఏదైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఆ 1000 మైళ్ళ ప్రయాణానికి మీ అందరూ కూడా మాకు సహకరిస్తారు. మీతో మేము ఉన్నాము, మాతో మేము ఉన్నానని మన కుటుంబాన్ని జయప్రదంగా ముందుకు తీసుకెళ్దాం. ఇది మన యొక్క AIROC యొక్క ముఖ్య ఉద్దేశం. అవర్ రెడ్డి ఫౌండేషన్ ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా అవర్ రెడ్డి ఫౌండేషన్ మొట్టమొదటిసారి చేపట్టిన ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీ ద్వారా నేను అందరినీ విన్నపించుకునేది ఏంటంటే, మీడియా అనేది పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ మీడియాలో ఏదైతే నిజాలు నిర్భయంగా చెప్పండి. అది ఆ నిర్భయాలను జనాల్లోకి తీసుకెళ్తే నిజంగా మార్పు అనేది మనలో రావాలి. ఆ మార్పు జనాల్లో కూడా రావాలి. ధన్యవాదాలు. ఏ అంశాల మీద చర్చలు జరిగాయి సార్? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు కదా, అంటే వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా అందరూ తరలి రావడం జరిగింది. సో ఏ అంశాల మీద చర్చలు జరిగాయి? ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? వాస్తవానికి ఇక్కడ ఇది చర్చా వేదిక కాదు. కాకపోతే చాలామంది వక్తులు పెద్దలు మాట్లాడిన సారాంశం ఏంటంటే, మనం బలంగా నిలబడుకోవడంతో పాటు మనలో కింది స్థాయిలో, అంటే మనం ఈరోజు అగ్రస్థాయి కింది స్థాయి అని అంటున్నానని వేరేగా భావించొద్దు. ఎవరైతే ఈరోజు మనలో ఆర్థికంగా వెనుకబడిన వారిని అప్లిఫ్టింగ్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎదుటివాడికి తోడ్పడటంలో మనం ఎంతవరకు సహాయపడగలమో ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సూచనల సలహాలను మనం ప్రజలలోకి తీసుకెళ్దాం. అండ్ సంఘాల ద్వారా ఈ ఈ ఈ విన్నపాన్ని ప్రజలకు చేర్చి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి మనం మాట సాయం, ఆ తర్వాత చేత సాయం, ఆ తర్వాత ఆర్థిక సాయం, ఈ 3 కూడా బలంగా జరిగితే డెఫినెట్గా రానున్న కాలంలో మనం స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మా యొక్క ఈరోజు సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ప్రోగ్రాం ఉద్దేశించి ఎవరైతే ఇంకా రాని వాళ్ళకి కావచ్చు, మీ రెడ్డి సోదరులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? మనము కలిసి ఉంటే కలదు సుఖము అనేది ఒక నానుడు ఉంది. దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. మనం అంతా ఏకమై మమేకమై ముందుకు వెళితే తప్పకుండా ఎటువంటి వినాశనాలు కానీ మనను ఎవరైనా వేరు చేయాలన్నా కూడా ఆ దేవుడు ఆశీస్సులతో మనందరం బలంగా నిలబడడానికి ఆస్కారం ఉంది. ఇది ఎవరిని కూడా ఉద్దేశించిన ప్రోగ్రాం కాదు. వాళ్ళకన్నా వాళ్ళు ఎవరైతే ఇందాక మీరు అడిగినట్టు రాలేని వాళ్ళంటే వాళ్ళ మనస్ఫూర్తిగా రావాలనుకున్నా కూడా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ కావచ్చు వీటి వల్ల రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా నేను ఇంకోసారి మళ్ళీ ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి వాళ్ళ ప్రాంతాల్లో. ఈరోజు హైదరాబాద్లో మొదలైంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా మేజర్ సిటీలన్నింటిలో కూడా ఇది కంటిన్యూగా జరగబోతుంది. ఆ షెడ్యూల్ కూడా త్వరలో ప్రకటిస్తాం. సో నా ఏమంటారు, ఈ యొక్క సభ ద్వారా నేను మళ్ళీ అందరినీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మనం కలిసి మెలిసి ముందుకెళ్దాం. ఇదొక్కటే మా మీద. ధన్యవాదాలు.